మనీష్ మర్యాద వచ్చాడన్న, తన బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వర్తియో ఒక పాయింట్ చెప్పాడు. అతను ఏమన్నాడంటే బిగ్ బాస్ అనేది నేర్చుకోవడం, వెయిటింగ్ చేయడం, ఛాన్స్ వచ్చినప్పుడు గేమ్ ఆడి విన్ అవ్వడం అని చెప్పి 3 వర్డ్స్ లో చెప్పేసి గెలిచాను కాబట్టి నేను 6 ఎపిసోడ్ వెయిట్ చేశాను, నాకు ఛాన్స్ నేర్చుకున్నా, ఛాన్స్ వచ్చింది, గేమ్ ఆడి విన్ అయినా. అందుకని బిగ్ బాస్ హౌస్ కి వర్తి. బిగ్ బాస్ అంటేనే లర్నింగ్, వెయిటింగ్ అని చెప్పాడు. మేబీ ఇది కొంతమందికి రాంగ్ గా అనిపించచ్చు, కరెక్ట్ గా అనిపించచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకైతే కొంచెం కామెడీ అనిపించింది. ఇంకో కామెడీ విషయం ఏంటంటే నాగాకి అనువర్తి ఇచ్చారు. నెక్స్ట్ అసలు డబుల్ స్టార్ వచ్చింది, ప్రతి టాస్క్ నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మ్ చేస్తాను పెట్టిన రీజన్స్ ఏంటి? నువ్వు పాయింట్ ని లౌడ్ గా చెప్పలేకపోతున్నావు, ఒపీనియన్ ని లౌడ్ గా చెప్పలేకపోతున్నావు అని చెప్పి ఒక పాయింట్ పెట్టి, ఇప్పుడు తను ఏమంటున్నాడంటే నేనేంటి అనేది బిగ్ బాస్, నేను ఇప్పుడు ఎలా ఒరిజినల్ గా ఎలా ఉంటానో బయట బిగ్ బాస్ లో కూడా అలానే ఉంటాను, అది క్లియర్ గా చెప్పాడు. ఇది నా మనస్తత్వం, ఇలా ఓడిపోతున్నా గెలుస్తానని తర్వాత ఇష్యూ, నేనేంటి అనేది బిగ్ బాస్ లో ఎలా ఉంటానని చూపించుకోవడం అంతే. పర్ఫెక్ట్ గా అనిపించింది నాకు. లౌడ్ గా పాయింట్ చేస్తేనే మనకి బిగ్ బాస్ లో స్కోప్ ఉంటది అంటే అది అట్లా లౌడ్ గా చెప్తేనే అంటే లాస్ట్ పోయిన సీజన్ వల్ల అరిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరు గెలవాలి. మనీష్ మరి అది స్టార్టింగ్ గా చాలా బ్రిలియంట్ గా ఆడుతుంది అనిపించింది. పాయింట్ పెట్టడానికి కూడా ఆయన ఏదో పెట్టాలి, రివెంజ్ లాగే అనిపించింది. ప్రతిసారి నాగానే చేస్తుంటాను, అవును కావాలని నాగానే టార్గెట్ చేస్తాను.